కొన్ని విషయాలు చెప్పారు. స్ట్రెస్ బస్టర్గా పనిచేస్తుంది అని చెప్పారు. ఎవరికైనా పనిచేసిందో లేదో నాకు తెలియదు, కానీ నేను గత 30 ఏళ్ళుగా ఈ రవీంద్ర భారతిలో వేలాది కార్యక్రమాలు చూసినటువంటి వాడిగా, చూపించినటువంటి వాడిగా, చేపించినటువంటి వాడిగా, కల్చరల్ డైరెక్టర్గా, ఆ తర్వాత సెక్రటరీగా, ఆ తర్వాత అడ్వైజర్గా పనిచేస్తున్నటువంటి నాకు ఎందుకు మీకు బీపీ కానీ షుగర్ కానీ లేదు అని చెప్పంటే ఎంత స్ట్రెస్లో ఎంత గొప్ప సర్వీస్ చేసినా 53 ఏళ్ళుగా నేను ఇంకా సర్వీస్లో ఉన్నా నాకు బీపీ షుగర్ లేకపోవడానికి శ్రీకాంత్ గారు మీరు ఏమనుకోవద్దు, మీ దగ్గరికి రాకుండా ఉండగానే చూసుకోండి. బీపీ షుగర్ లేకపోవడానికి కారణం ఏంటి అని చెప్పంటే కేవలం మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కార్యక్రమాల పట్ల ఉండేటువంటి అభిరుచి ఉన్నటువంటి వాడికి ఆరోగ్యం బాగుంది అన్నప్పుడు డాక్టర్ గారికి చాలా గొప్పగా తెలుస్తుంది. మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా స్ట్రెస్ బస్టర్స్గా ఉంటాయి. గణపతి సత్యనారాయణ స్వామి మ్యూజిక్ థెరపీ అని చెప్పని మన వైద్యాన్ని ఔషధాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే డ్యాన్స్ కూడా ఒక థెరపీలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇందులో నృత్య రూపంలో పనిచేసినటువంటి ప్రదర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత గొప్పగా చేశారో మనం గమనించాము. నృత్య గురువు అయినటువంటి దీపిక గారు వారందరినీ కూడా అభినందించారు. కాబట్టి వారు సర్టిఫై చేసిన తర్వాత మనందరం కూడా హర్షించాలి, ఆమోదించాలి, అనుభూతి చెందాలి, తర్వాత ఆమోదించాలి. మరొకసారి డాక్టర్ సుశీల శ్రీకాంత్ గారికి, వారికి నేను అనుకుంటాను వారి మామగారి యొక్క గుణం ఏదైతే ఉందో అది వారికి బాగా అబ్బినట్టుంది. నాకు ఆల్ ఇండియా రేడియోలో శ్రీకాంత్ గారు తండ్రి ఏదైతున్నారు ఉషాకాంత్ గారు నాకు కావాల్సినటువంటి పెద్దలు, వారి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు తీసుకుంటూ ఉంటాము. ఉషాకాంత్ గారిని ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. అలాంటి ఉషాకాంత్ గారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. కాబట్టి డాక్టర్ సుశీల గారు ఇవాళ ఈ నృత్య ప్రదర్శన చేసి మనందరినీ కూడా ఆనందింపజేసినందుకు వారికి కృతజ్ఞతలు. డాక్టర్ శ్రీకాంత్ గారికి అభినందనలు. మహతి కూచిపూడి కళాకేంద్రం తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రవీంద్ర భారతిలో ఇవాళ ఇది ఆదివారం కాదు, ఇది ఒక వర్కింగ్ డేలానే దీన్ని భావించేట్టుగా చేసినటువంటి డాక్టర్ సుశీల వారి యొక్క నిర్వాహక వర్గానికంతా కూడా అభినందనలు తెలుపుకుంటూ ఈనాటి గురువు గారైనటువంటి శ్రీమతి బాలకొండరావు గారికి అభివందనాలు. వారికి మరొకసారి గురువుగా అభినందనలు. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి డాక్టర్ సుశీల గారికి ఆస్వాదించినందుకు కూడా మీకు అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు గురువు గారైనటువంటి శ్రీమతి బాలకొండరావు గారిని శిష్యురాలుగా ఉన్నటువంటి డాక్టర్ సుశీల గారు సత్కారం చేస్తున్నారు. సత్కార కార్యక్రమం.